హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక దోస్తులు ఈ సిరీస్ అయితే అయిపోబోతుందన్నమాట. ఇక మరి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ లాస్ట్ ఎపిసోడ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో మంచి స్టోరీతో మీ ముందు ఉండాలని అయితే అనుకుంటున్నాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ మధ్య చాలా పాయింట్స్ తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్లల జీవితం సైతి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 44 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సాంబార్ అయితే సూపర్ వేసిందా ఆంటీ? ఆంటీ వేసిందా లేకపోతే లావణ్య వేసిందా? లేదు ఆంటీ వేసింది. వస్తున్నది. అరే రాజు, నెక్స్ట్ నీ పెళ్ళేరాయిగా, తొందరగా వేసుకో. మీ షెల్ ఉంది కదా అడుగురా, నేను ఇప్పుడంటే ఇప్పుడు రెడీ. చెల్లె ఎప్పుడు మరి పెళ్ళి? బంటన్న ఇంకా కాస్త టైము ఉన్నది. ఇప్పుడే ఎందుకు? లావణ్య వాళ్ళదంటే కొంచెం ప్రాబ్లం ఉన్నది కాబట్టి శ్రీను అన్న తొందర పెళ్లి చేసుకుంటుండు. నాకేది లేదా, మేము ఇప్పుడంటే ఇప్పుడే చేస్తారు, లేకపోతే సెటిల్ అయినాక ఏమంటే సెటిల్ అయినాకనే చేస్తారు. ఇక సెటిల్ అయినాకనే చేసుకుందామన్న ప్లాన్లు ఉన్నాం మేము. పర్లేదు మా బంటన్నకే వాళ్ళొక్కలను సెట్ చేయాలి. అద్దురా, నాకు ఈ లవ్ మ్యారేజ్లు అద్దు, డైరెక్ట్ మ్యారేజ్. ఇక ఎందుకు బావా ఈ బాధలు చూస్తా అంటే అదేదో బాధ నాకు వచ్చినట్టే ఫీలింగ్ అవుతుందిరా. ఇంకా నేను ఈ ప్లేస్ లో ఉన్నా కాబట్టి బాధ భరించుకుంటానా గాని నీ ప్లేస్ లో ఉంటా అంటే ఎప్పుడో మీదికి టికెట్ కొడుదును. బట్టి గారి అన్ని ఇవే మాటలు. అందరూ కడుపు నిండా తిన్నారా లేదా? తిన్నమాంటి. సాంబారు మస్తు చేసిరు కదా, సూపర్ ఉంది. నేనైతే గుమ్మేసిన సాంబార్ తోటి. గదేరా, మరి కోన్ పెడితే అయిపోవు కదా లావణ్యకి? హైట్ పెడతా అంటే ఇక పెట్టుకొని అట్లనే పడుకుంటే అయిపోతుంది. ఆహా, సరే మాకు పనులున్నాయి, మీరు కూసోని ముచ్చట పెట్టుకోర్రి. ఏమన్నా చదువుకునేటి ఉంటే చదువుకోర్రి. అన్నీ చదువుకున్న మొత్తమ్మ, ఇంకేం చదువుడిగా. అయితే దే చీరై దానికి పెట్టినవా లేదా? పెట్టుకున్నా. రేపా ఆంటీ పెళ్లి కూతుర్ని వేయడం? అవునరా, పొద్దున్నే పెళ్లి కూతుర్ని వెయ్యాలే, ఇక సాయంత్రం కూరలు పట్టాలే. ఆహా, సరే. అమ్మ ఏం చేస్తాంది? అమ్మకో పని అప్ప చెప్పిన బంటి, ఇక ఆ పని మీద ఉన్నది. ఎవరి పని మీద వాళ్ళమే బిజీగా ఉన్నాం. ఏమన్నా పని చేయాలా అత్తమ్మ? నువ్వేం పని చేస్తావురా, నువ్వు మంచిగా కూసో. నువ్వేం పని చేస్తావు? నీ పెళ్లికి నువ్వే పని చేస్తావా? అవసరం లేదు చెల్లెమ్మా, నువ్వు కూసో, మేము చేస్తాం. సరే, మీరు ముచ్చట పెట్టుకోర్రి. నిజంగా ఇంత మంచిగా ఆంటీ అంకుల్ ఉండడం అనేది అయితే నాకైతే మస్తు అనిపిస్తుంది శ్రీనన్నయ్య. నిజంగా మీరు చాలా అంటే చాలా లక్కీ. ఇంత మంచి అమ్మ నాన్న మీకు ఉన్నందుకు, ప్లస్ లావణ్య కూడా అత్త మామ ఉన్నందుకు. అవును లత, నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నన్నైతే కన్న కూతురు లెక్కనే చూసుకుంటుర్రు. ఏదైనా పని చేద్దామన్నా కూడా అత్తమ్మ నన్ను పని చేయనియ్యేది. అట్లా చూసుకుంటే ఏ ఆడపిల్లకు ఏ కష్టం రాదు. అక్కడ కన్న తల్లి తండ్రి ఎంత మంచిగా చూసుకుంటారో అంతకంటే మంచిగా అత్త మామ చూసుకుంటే ఈ లోకంలో ఆడపిల్ల జీవితాలు మంచిగా ఉంటాయి. నీకేం తక్కువైంది? మా నరసక్క కూడా సూపర్ క్యాండిడేట్, సూపర్ చూసుకుంటది. మా అత్తమ్మ గురించి నాకు ఎప్పుడు ఎందుకు గాని, మా అత్తమ్మ నాకంటే చిన్నపిల్లలకి ఎత్తది. ఇంకా కూడా అదృష్టమంతురాలువే తీలత. అవునవును, నేను కూడా ఫోన్ పెట్టుకునేనా? మరి పెట్టుకోవాల్సిందే. కొంచెం కొమంతా రుద్దుకోరా, ఎర్రగా మెరిసిపోతావు. మనం ఇద్దరం రుద్దుకుందంత బావా, ఇంకేంది? ఇక బావా బామ్మర్దులే రుద్దుకోవాలి. నాకెందుకు రావారి, నీకు పెళ్ళి అవుతుంది కాబట్టి నువ్వు ఎర్రగా బుర్రగా ఉండాలి కాబట్టి మంచిగా ముఖమంతా రుద్దుకున్నావు అనుకో, ఇక సూపర్ మెరిసిపోతావు, తలతలలాడుతావు. ఇద్దరం రుద్దుకుందాం. రుద్దుతావు. లావణ్య, రేపు ఏ కలర్ సారీ మరి ప్రొద్దున పెళ్లి కూతుర్ని వేయడానికి? ఒకటి ఎల్లో కలర్ తీసుకున్నా. అవునా, ఎన్ని కొనిచ్చిండు మా సీనన్న? అన్ని మంచిగా కొనిచ్చిండా? ఓ అత్తమ్మనే ఉన్నది, అన్ని మంచియే తీసుకున్నది. బ్లౌజులు అన్ని కుట్టించిర్రా? అవును లత, ఇక అన్ని కుట్టించినాం. ఇక ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని. ఆహా, సరేలే. రే సీన్గా, నా పెళ్ళాన్ని నువ్వెట్లా పెళ్లి చేసుకుంటావురా సీన్గా?
నా పెండ్లాన్ని నాకు ఇచ్చేరా, నేను తీసుకొని పోతా. నేను పెళ్లి చేసుకున్న దాన్ని నువ్వెట్లా చేసుకుంటావురా? రాయే నా పెండ్లావా, నన్ను ఎందుకు పిచ్చోని చేస్తున్నావు? రాయే. ఏంద్రా నీకు? అరే, నా పెళ్ళాన్ని మీరు అందరు ఎట్లుంచుకుంటుర్రా ఇంట్లో? నా పెళ్ళాన్ని నాకు ఇయ్యుర్రా, నేను పట్టుకొని పోతా. నన్ను తాగుబోతోని వేసిర్రు, నన్ను పిచ్చోని వేసి రోడ్ల మీద దింపుతారు. నా పెళ్ళాన్ని ఇస్తే నేను తీసుకొని పోతారా? నా పెళ్ళాన్ని దేపోరా. రేయ్, అసలు నువ్వు మనిషివేనారా? నీకు కొంచెమన్నా సిగ్గులేదారా? రేయ్, నీకున్నాదిరా, నీకున్నదారా చెప్పురా. నా పెళ్ళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసుకుంటా అని చూస్తావు. నువ్వు మనిషి లేకపోతే గాడిదివురా. నా పెళ్ళాన్ని నాకు మర్యాద గిత్తవా, లేకపోతే నిన్ను చంపుదునా. నిన్ను చంపడానికే వచ్చిండ్రా నేను. అవునారా? ఓ చేత అయితే ఎయ్యి, వాని మీద నువ్వు ఒక్క చేత ఎయ్యి. నువ్వు ఇలా బతుకుతావో మేం చూస్తాం. అరే, నా జీవితంతో ఆడుకోకుర్రా. నా పెళ్ళాన్ని నాకు ఇచ్చేస్తే నేను పోతా. ఫుల్లుగా దాగచ్చినవు సిగ్గులేనోడా, నీకు అవసరమారా? వాళ్ళది పెళ్ళున్నది, నువ్వు ఇంటికాడ వచ్చి గిట్ల లొల్లి చేస్తే ఏమన్నా మనశ్శాంతి అనేది ఉంటదా? నువ్వు వేసుకోవాలరా పెళ్లి. నా పెళ్ళాన్ని నాడు ఎందుకు వేసుకోవాలి? అసలు నీ బాధ ఏంద్రా? నా బాధ ఏంది అని అంటే, నా పెళ్ళాన్ని నాకు ఇయ్యుర్రి, నేను వెళ్ళిపోతా. బాడకావు మళ్ళొచ్చినావురా? నన్ను బాడకావంటావు, నువ్వేవనివిరా? రే, నువ్వు ఏంద్రాయిడా రాత్రిపూట? నాకు నా పెళ్ళాన్ని ఇవ్వనే. వాళ్ళు ఎల్లుండి పెళ్లి చేసుకుంటారట. నా పెళ్ళాంతోటి వాడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడే? నేను పిచ్చోని అవుతున్ననే తాగి తాగి. నా పెళ్ళాన్ని నాతోటి పంపిమనే, నేను పట్టుకొని పోతనే. దొంగముండా, నువ్వే కదనే మా ఇద్దరికి పెళ్లి చేసింది. ఆమెకు ఇట్టం లేదట, ఆమె నీతోటి ఉండదట్రా. ఇట్ట ఉన్నోళ్ళనే పెళ్లి చేసుకుంటదట. చేసుకొని తీయలేవు. నువ్వు ఇప్పుడు తాగచ్చి ఇక్కడ లొల్లి చేసిన అవసరమా? మీ అందరిని చంపుతా, మీ అందరిని చంపుతా. నువ్వు నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేసినావు? దాని మెడలో నేను తాళి కట్టినప్పుడు అది నా పెండ్లాం అయిపోయినట్టేనే. నీ అవ్వ, నువ్వు ఇప్పుడు దాన్ని ఇంట్లోకే ఇగ్గు కత్తవా? లేకపోతే వీళ్ళందరినీ చంపి నేను ఇంట్లోకి పోవాలా? ఏంద్రా ఊకున్న కొద్దీ బాగా ఎత్తన్నావు నువ్వు? ఏయ్, నువ్వు మాట్లాడ. నువ్వు పెళ్ళి నాకు గుళ్ళెకొచ్చి నా మీద అక్షంతలు వేసినవా లేదా? నీకు సిగ్గు అనిపిస్తలేదురా? నీ బిడ్డకి ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావురా? అసలు ఏందిడా నాన్ సెన్సు? అరే శ్రీకాంత్ గా, పెళ్లికొచ్చిన బంధువులారా మీరు? నా పెళ్ళి అయినాక వీని పెళ్ళి ఎట్లయితుందిరా? దాన్ని పంపియుర్రి, ఇంట్లో ఎందుకు దాచిపెట్టిర్రు? దాన్ని రమ్మనుర్రి, నేను తీసుకొని పోతా. ఈ పెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. అరే సీన్గా, నిన్ను ఎన్ని రోజులకున్నా నేను చంపుతా ఈ పెళ్లి చేసుకుంటే. నువ్వు పెళ్లి బంద్ చేసుకొని మూసుకొని నీ సందాలు నువ్వు ఉంటావా? ఉండు. లేదు అని అంటే మాత్రం నిన్ను చంపి దాన్ని ఎన్ని రోజులకైనా ఎత్తుకపోతా నేను. ఏంద్రా నువ్వు ఎత్తుకపోయేది? బాగా రుబాబి ఎత్తానావు. అబ్బా, నేను బావా బావా అని మర్యాద ఇస్తే నన్ను కొడతావురా? రే శ్రీకాంత్, నీ కాలు మొక్తరా. లొల్లద్దు, ఏదద్దు, అద్దురా. ఇప్పటికే కేసుల మీద కేసులున్నాయి. సప్పుడేక నీ సందాల నువ్వు పోరా. వాళ్ళు ఏమన్నా చేసుకోనరా, నీకు దండం పెడతా. వీడు నన్ను ఎట్లా కొట్టిండే? వీడు నన్ను ఎట్లా కొట్టిండు? ఇన్ని చంపుతా, నిన్ను చంపుతా. నాకు ఇప్పుడు దాన్ని ఇవ్వను. నేను ఇప్పుడు ఈ సీన్ గారిని చంపుదామని వచ్చిన. అదేరా, నువ్వు చంపు. నువ్వు ఒక చేత అయితే ఎయ్యిరా మా బామ్మర్ది మీద. మేమేం చేస్తామో అదే చేస్తాం. నువ్వైతే ఒక చేత ఎయ్యిరా బాయ్. నువ్వు వెయ్యాలనే మేము చూస్తాం. ఏయ్ బంటిగా, నీకు అనవసరం. దాన్ని రమ్మన్. మాటలు మర్యాద కొద్దీ రానియ్యి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం మంచి ఉండదు, నేను చెప్తానా? ఆ పెళ్ళాం రాబాయ్, నేను ఏమన్నా అనుకుంటా. సిగ్గులేనోడా, మళ్ళా పెళ్ళాం అని అంటావు? నీకు సిగ్గున్నదా? ఏంద్రా ఏమంటావు? మరి సిగ్గున్నోళ్ళైతే దాన్ని ఎట్లుంచుకుంటారు ఇంట్లో? పరాయోని పెళ్ళాన్ని తీసుకొచ్చి ఎట్లుంటుకుంటుర్రు? మీకు లేక మందిని అంటారు. ఏంద్రా, నేను అప్పడుసుంది చూస్తానని బాధ ఏంది? చెప్పురా, నీ బాధ ఏంది? వచ్చినవాయే దా. నా బాధకు నువ్వే కారణం. నువ్వు నాతోటి ఉన్నాక నాకు ఇవన్నీ బాధలు ఉంటాయానే? నువ్వు రాయే, మన ఇద్దరం పోయి సంసారం చేసుకుందాం. నన్ను పిచ్చోని ఎత్తుర్రే వీళ్ళందరూ కలిసి. చెప్పు, నేను నీ మెడల తాళి కట్టినా లేదా? నువ్వు నా పెళ్ళానికి అయినవా లేదా? చెప్పు చెప్పు తీసుకొని మూతి మీదకి చంపుతా బాడుకో. ఇంకోసారి అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఏమనుకుంటున్నావురా నువ్వు? ఊకచ్చి లొల్లి ఎత్తాను. నీకు మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా నీ సిగ్గు అనిపిస్తలేదారా? అసలు నిన్ను బయటకు వెళ్ళకుండా అల్లనే నూకి పెడితే అయిపోవురా.
సర్వైనా మంచిగా నీ నల్లనే వండ పెడితే అయిపో. అయ్యే ఇద్దరం బందందా. ఏయ్ ఏంద్రా ఏం మాట మాట్లాడినవరా నువ్వు ఇప్పుడు? సిగ్గులేని బాడుకోవు. పోని పోని మనూరుడే కదా, మనం కొంచెం మర్యాదగా చెప్పుదామని ఊకుంటున్నాం. ఏమో బాగా నాటకాలు చేస్తున్నావారా? ఆమె నా చెల్లె జోలికత్త మాత్రం నువ్వు బతకవు. ఏందేదో అయిపోయింది, నీ సందాల నువ్వు జావురా, మా సందాల మేము జత్తామనంటే మమ్మల్ని జావనిత్తలేరు, బతకనిత్తలేరు. నీ అవ్వ అవునే ఓ రవి, నీకు సిగ్గున్నాదే సిగ్గులేందానా? అంతా అది చేసిందే బౌరూపుల్ది. బిడ్డున్నది కదా, నేను ఈ బిడ్డకిచ్చి ఎయ్యి విన్ని. ఏంది ఏం మాట్లాడతానవు? నా బిడ్డది ఏ వయసు అయితే ఏందే ఇచ్చి ఎయ్యి పెళ్ళి. నన్ను ఎంత కొట్టినా నేను వినరా? మీరందరూ ఒకటై నన్ను ఏదో చేస్తాను చూస్తారు కదా. మీరు నాకు ఎంటిక కూడా వీకలేర్రా వారి. ఇంటిక కాదు, నిన్నే సంపి బొంద పెడతాం ఇప్పుడు. కానీ పెళ్ళుంది కదా అని ఆగుతానం. బాబా ఇప్పుడే ఏదో గింత అంత ప్రశాంతంగా ఉంటున్నానంటే వీన్ టార్చర్ ఒకటి మోపైంది. అంతా దొంగ ముండనే వేసింది. దొంగ ముండ నీకు కొంచెమన్నా బుద్ధి ఉన్నదానే? వాడిని తీసుకుపోయి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేకపోతే నీ పక్కన పెట్టుకుంటావా? పెట్టుకో. ఏం మాట్లాడతానవే నువ్వు? అవునే, నా జీవితం నాశనం చేయడానికి వీడిని ఒక్కడిని మోపి వేసినావు కదా, మరి వీని నీ పక్కన పెట్టుకుంటావా లేకపోతే నీ చిన్న బిడ్డకిచ్చి పెళ్లి చేస్తావా? చేసుకో. నా ఎమ్మడెందుకు పడుతుర్రే మీరు అందరు కలిసి? నువ్వే వానికి ఎక్కించినావు, నువ్వే వాడిని మొత్తం పిచ్చి లేపినావు. ఇప్పుడు వాడిని సెట్ చేస్తలేదేమో నీకు. దీన్ని నరికి పోగులేయాలి బిడ్డ. ఇది చిన్నాడిదా, ఇది ఆడిది. నీ ఆడిది ఒక్కటి సత్య మంచుకుండే. ఇగో ఇష్టం ఉన్నట్టు నన్ను అనకుర్రి. నేను వానికి చెప్పినా ఎప్పుడో వెయ్యి జోళ్ళకి రాకు వీళ్ళ జోలికి అని. ఇన్ని ముఖం మీదకే జంప బుద్ధి అయితే అందుక కట్టిడిదే. చెప్పురా, ఇంకోసారి మా చెల్లె జోలికి గాని బామ్మర్ది జోలికి గాని అత్తవా? మీకే పాటి న్యాయం అవుతుందిరా? అది నా పెళ్ళాం రా బంటిగా. నేను దేవుని సాక్షిగా దాని మెడలో తాళి కట్టినరా. దానికి మీరు పెళ్ళి ఎట్లా చేస్తారా? నాకు అర్థం కాదు. ఎత్తాం రాబాయ్, బరాబరి ఎత్తాం. నువ్వు వేసుకుంది అది పెళ్లి అని అనరు. ఒక అమ్మాయిని దొంగతనంగా ఎత్తుకపోయి బలవంతంగా మెడల తాళి కట్టిన దాన్ని పెళ్లి అని అస్సలకే అనరు. జంపు బిడ్డ, 4 జంపు అని ముఖం మీదకే, మూతి మీదకే జంపు. ఇంకోసారి మన మూతి లకే మాట ఎల్లకుండా జంపు. అరే ఇప్పటికైనా నీకు మనసు మార్చుకొని మనిషి లెక్క బతుకురా. నేను లావణ్యను పెళ్లి చేసుకోపోతున్నా. నువ్వు ఇట్లా ఏదైనా పుల్లలు చేసి ఏదైనా వెయ్యాలని చూస్తే మాత్రం నువ్వు నా చేతుల్లో బతుకోవు. ఏయ్, నువ్వు పెళ్ళి చేసుకుంటావారా? నువ్వు పెళ్ళి చేసుకుంటే నా చేతుల్లో జొప్తావురా. నేను చంపేదాకా నేను వదిలిపెట్టా. బాంచత్ నాకు అది పెండ్లంగా లేకున్నా మంచిదే గాని దాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం నీ సావు ఖాయం. రాసి పెట్టుకుంటావా లేకపోతే మదిలో పెట్టుకుంటావా? పెట్టుకో. నువ్వారా మా బామ్మర్ది మీద ఒక్క చేతి కూడా ఎయ్యలేవు. మేము చుట్టూ ఎప్పటికీ ఉంటాం. నువ్వు ఏమనుకుంటానవో? దీంతో ఏంది మాట్లాడేది? విని 4 పొట్టు చంపి పండబెట్టుర్రి నీ అక్క. ఏయ్ సిగ్గులేనోడా, లేచి చక్కగా వీకురా. ఏ దారి నచ్చినవో ఆ దారిన వీకురా. జరా నీ పుణ్యం ఉంటది. పోతా వీని సావు నా చేతుల్లోనే ఉన్నదే అక్క. మనం అనుకున్నది వీని చంపుదామని. ఖచ్చితంగా వీని చంపుతా. ఎన్ని రోజులకున్నా వీడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకొని పరాయోని పెళ్ళాన్ని ఎట్లా చేసుకుంటాడో వీనికి సిగ్గు అనిపిత్తలేదు. అరే ఎందుకురా శ్రీకాంత్గా నువ్వు గింత మొండోనివి తయారైనవు? మనం అందరం మంచిగా ఉండాలి గాని ఎందుకురా ఇట్లా పక్కనోని మీద పగ పెట్టుకొని ఏం సాధిస్తావురా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు తప్ప వేరే ఏం లేదు. నడువు ఇక్కడ నుండి. ఇన్ని దాన్ని నా సిగ్గులేదు బాడుకోవు. నడువు. పోతానా సీన్గా. ఈ సావు నా చేతుల్లో రాసి పెట్టున్నదిరా. దాన్ని పెళ్లి చేసుకోకుండా వదిలిపెడితేనే నువ్వు బతుకుతావు. దాని మెడల తాళి కట్టినావనుకో నీ మెడల ఉరితాడు పడుతుంది. రాసి పెట్టుకో. వీడు మనిషి గాడిరా, గంతగనం బెదిరించుకుంటా పోతుండు. వాడు అచ్చోడే. తాగినాక వాడు ఏం మాట్లాడుతాడో మనకు అర్థమే కాదు. రవి ఆయనకి ఎప్పుకోయే, వాడు మా జోలికి వస్తే వానితోటి పాటు నీ పానం కూడా పోతుందని. రమి అని అంటాను. మాటలు మర్యాదగా రాని. నీకు మర్యాద ఇస్తారా? నేను అడక్క తినేదానా? అంతా ఇది చేయబట్టే, ఈ దొంగ ముండ చేయబట్టే జీవితం ఇట్లేడ్చింది. దొంగ ముండ నువ్వు బౌరూపులు దానివే. ఏందే ఏమంటివి? అది నన్ను ఏమంటాంది? నువ్వు చూస్తున్నావా? నన్ను కొడుతున్నావు మెంటలోడా. బరాబర్ అంటారే. ఇది అంతటి కారణం నువ్వు కాబట్టి బరాబర్ అంటారు. నోరు మూసుకొని ఇంట్లో సాగుపో.
చేసేదైతే మీరు చేసుకోర్రి. నాకు ఎట్లాగో నా బిడ్డ పెళ్లి చేసే అదృష్టం లేదు కాబట్టి చెప్తున్నా. వాడు ఎన్నన్నా ఆ మాటలు పట్టించుకోకుర్రి. వాని సంగతి నేను చూసుకుంటా. అందరు కలిసి డ్రామా ఎత్తుర్రా మరి మాకు అర్థమైతలేదు. కొడుకుని సంపుతా అని బెదిరిస్తుర్రు. నాకైతే భయమే అవుతుంది. మరి మీ అమ్మాయిని మీరు తీసుకొని ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోర్రి. ఏందే గట్లంటానవు? ఇక ఏంది బిడ్డ ఇది? వీళ్ళందరు కలిసి ప్లాన్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో నాకైతే అర్థమే అయితలేదు. ఇప్పుడు పెళ్ళానంటే నాకు భయమే అవుతుంది. వాడు వచ్చి గన్నిసార్లు వార్నింగ్ ఇవ్వబట్టే బెదిరి ఇవ్వబట్టే నిన్నేం చేస్తాడో అని నాకు భయం అవుతుంది. ఏ ఆంటీ మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే ఇంట్లో కోదాం పార్రి. అంటే ఇంట్లో కోదాం రండి. బాడుకో నా బిడ్డ పెళ్లి కానిత్తడా కానియడా? గింత లొల్లి చేయబట్టే దోస్తులు చూసిర్రా. మస్తు అంటే మస్తు లొల్లి జరిగిందన్నమాట. పెళ్లి ఎల్లుండనంగానైతే నైట్ అయితే బాగా లొల్లి జరిగింది. ఇక అదంతా మీకు యూపీయలేకపోయినాం. కాస్త లొల్లి మాత్రమే చూపించినాం. వాని తరపున కూడా 5-6 వచ్చిర్రు, కొట్టుకున్నాము. ఆ లొల్లి అయింది, మస్తు అయింది అన్నమాట. అదంతా పెట్టాలంటే పెద్ద లాగ్ అయిపోతుందని మనం ఒక్కరినే తీసుకొచ్చి లొల్లి అయితే చూపించినాం. చూడుర్రి నెక్స్ట్ ఏమైతుందని. ఏమైంది అత్తమ్మ గంత డల్లుగా అయిపోయాను? ఏం ఆలోచిస్తాన్నావు? ఏమోరా నాకు భయం అవుతుంది. ఏమండి పెళ్లి ఆపేద్దామా? ఏంటంటే గట్ల మాట్లాడుతుర్రు? మరిగా వాడు ఇప్పటి నుండి కాదమ్మా మొన్నట్టుండే వచ్చి శ్రీనుగా నిన్ను చంపుతారా దాన్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను చంపుతారా అని వాడు బెదిరిస్తుండు. పుష్కరా ఆయన పెళ్లి చేసినాక నా కొడుకుని ఏమన్నా చేస్తాడని నాకు భయం అవుతుంది. వాడు ఇప్పుడు కూడా వచ్చి నిన్ను చంపుతారా, నువ్వు దాన్ని వేసుకోకుండా వదిలిపెడితేనే బతుకుతావు, లేకపోతే దాన్ని వేసుకుంటే నేను ఖచ్చితంగా నిన్ను చంపుతారా అని అనబట్టే ఏ కన్న తల్లికైనా కన్న తండ్రికైనా భయం అనేది ఉంటది కదా. వాని పెళ్ళి వాని సావుకొచ్చింది అన్నట్టు సాత్రం తప్ప పుట్టిందా? అట్లా ఇట్లా జరుగుతుందేమో అని నాకు ఘోరంగా భయం అవుతుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? ఇక్కడి దాకా వచ్చినాక టైంకి మీదకి వచ్చినాక? నిజమే బిడ్డ, నా మనసులో ఇప్పుడు అదే ఆలోచన వస్తుంది. పెళ్లి చేయకుండా ఉన్నది బెటర్ కదా. ఇప్పుడు ఇవన్నీ లొల్లిలు క్లియరెన్స్ అయినాక ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా సెట్ అయినాక చేసింది బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే పుష్కన పెళ్ళి అయినాక నిన్నేమన్నా చేస్తే మా బతికేంది, ఆమె బతికేంది? అబ్బా అమ్మా ప్లీజే, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆ టైం దగ్గరికి వచ్చినాక పెళ్లి క్యాన్సిల్ చేద్దామని మాట్లాడకు. అన్నీ తయారు చేసుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో గిట్లా మాట్లాడితే ఎట్లమ్మా? నువ్వు అస్సలకే భయపడకే. వాడు నన్ను ఏం కూడా చేయలేడు. ఇక బెదిరించినంత మాత్రాన వాడు ఏం చేస్తాడు చెప్పు? పుష్ప, నా కొడుకును ఎవ్వలేం చేయలేరు. నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? పెళ్లి వద్దు అని క్యాన్సిల్ చేద్దామా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది కరెక్టు కాదు. వాడు చూసినావా ఎట్లా బల్ల గుద్ది మరి చెప్పిపోయినట్టు చెప్పబట్టే వాడు దునియా చెప్తాడత్తమ్మా. మేము లేమా? ఇప్పుడు అందరం ఉంటాం బిడ్డ. ఇక తర్వాత ఎవల పనులు వాళ్ళకు అయినాక ఎవలమని ఎప్పటికీ కాపు కాసుకుంటా ఉంటాం. చెప్పుర్రి ఏమైందిర్రా? అందరూ రాత్రి లేచి కూసున్నారు. అయ్యో అమ్మా నీకు నిద్ర పట్టిందానే తెలివి కూడా కాలే. బయట పెద్ద లొల్లి అయింది. ఏం లొల్లిరా? లావడచ్చి లొల్లి చేసిండు చెల్లె. ఇక ఏం చేసుడు అని 4 సంపాద్దా, లేకపోతే నన్ను లేపుతా అయిపోవు కదా. నేను లేవకపోదునా? నన్ను బెడ్రూమ్ లో పెడితే నాకు ఇంత తినిపించలేదు ఆ కూలర్ సప్పుడుకు. ఏమైంది వాదినా? పెళ్లి ఆపేద్దామా? వాడు ఎన్నట్టుకున్నా శ్రీనిగా నిన్ను చంపుతా, పిల్లని పెళ్లి చేసుకుంటే నా పెళ్ళాన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని వాడు అంటాడు. ఆ పెళ్లి ఆపుదామా అంటాంది. వాదినా ఆ పీతులు ఏరుకునేటోనికి నువ్వు భయపడుతున్నావా? వానికి భయపడాల్సిన అవసరమే లేదు. వాడు మాటలతోటే కోటలు గడతాడు తప్పించి వాడు వానితోటి ఒక్క పని కూడా మనకి చేతనా కాదు. భయపడకు. నువ్వు ఎందుకు భయపడతావు? అన్ని తయారు చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లి వద్దు అనంటే ఎట్లుంటది? మరిగా వాడు మాట్లాడే మాటలు అట్లున్నాయి వదిన. వాడు ఏమంటాడు? ఎన్ని రోజులకున్నా నిన్ను చంపుతారా, దాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రమని వాడు 10 సార్లు అని పోతుండు. ఇప్పటి నుండి కాదు, వాడు ప్రతిసారి వచ్చి లొల్లి చేసి అదే మాట అంటుండు. ఇక పుష్కరా గట్లనే దాన్ని ఎత్తే నా కొడుకు నాకు దొరుకుతాడా చెప్పు? అద్దుతి అత్తమ్మ పెళ్లి నా ఒక్కదాని వల్ల మీరందరూ బాధపడు. నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్లి అద్దుతి. మెంటల్ లావణ్య నీకేమన్నా? మనకు రాసి పెట్టుంటే ఆ పెళ్లి ఎట్లయినా జరుగుతుంది శ్రీను. అంతేగాని భయం తోటి బెదిరింపులతోటి పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి కూడా అనరు శ్రీను. అందరికీ అంత భయం ఉన్నప్పుడు వద్దు. నువ్వు క్షేమంగా ఉండడమే అందరికీ కావాలి. నా ఒక్కదాని వల్ల
వల్ల మీరు బాధపడు నాకు అస్సలు ఇష్టం లేదు శ్రీను. లావణ్య ఆగు. అన్ని రెడీ అయినాక ఎల్లుండి పెళ్లి పెట్టుకొని పెళ్ళొద్దు అనంటే ఏం ముచ్చటం ఇది? వదినే నీ భయం పాడగాను. నువ్వు ఎందుకు అంత భయపడతావు? నువ్వులే పందాం పాస్ అప్పుడేకా ఇవ్వన్నానా? అవన్నీ మైండ్లకే తీసేయి. నేను నీకు ముచ్చట చెప్తాపా. రేపు పొద్దుగా లేచి మనకు పెళ్లి పనులు ఉన్నాయి. 2 గంటలు నిద్ర దిద్దాం పాలే. అయ్యే లావణ్య ఎందుకు ఏడుస్తున్నావు? నిజమే లత, అందరూ భయపడుతుర్రు పెళ్లి అనంటే. అత్తమ్మ బాధపడేది కూడా కరెక్టే. ఆయన బెదిరిస్తుండు కాబట్టి అత్తమ్మ భయపడుతుంది. మరి పెళ్లి కాకుండా ఉండడమే బెటర్ కదా. ఏయ్ బామ్మర్ది, నువ్వు అవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు. నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిద్దాం. ఆగురా లావణ్య, నువ్వు ఏడవకు, ఫస్ట్ ఆగు. నీ పరిస్థితులు దాటుకొని అప్పుడు పెళ్లి చేసుకున్నాక మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, మీ జోలికి ఎవ్వరు రారు. నువ్వు ఏడు పాపు. ఆగే ఏడవకు. నేను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే, మనం జీవితాంతం ఇట్లున్నా మంచిదే. కానీ నువ్వు క్షేమంగా ఉండాలి. నీ క్షేమం కోసం నేను ఎంతైనా బాధపడతా, ఏదైనా చేస్తారా. అత్తమ్మ భయపడుతుందిరా. అంతా భయం కొద్దీ పెళ్లి చేసుడు ఎందుకు? మరి పెళ్లి బంద్ చేద్దాంరా. ఏ పిచ్చా నీకేమన్నా? అవసరం లేదు. ఖచ్చితంగా ఎల్లుండి మనం అనుకున్న టైంకి మన పెళ్లి జరుగుతుంది. నువ్వు మెంటల్ ఏకంత నువ్వు ఉన్నా కదా, ఏడవకు. అవ్వొకసారి ఏం నవ్వుర్రా, అత్తమ్మ బాధపడబట్టే. ఏం టెన్షన్ పడకుర్రి. ఫస్ట్ నీ పండుకుందాం పార్రి కాసేపు. మళ్ళా మార్నింగ్ ఏవారే పొద్దున్నే పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని వేసురాట మీరు వారి. టెన్షన్స్ అన్ని తీసేయుర్రి, ఏం కాదు. మా బామ్మర్ది పెళ్లి కొడుకైతడే, మా చెల్లమ్మ పెళ్లి కూతురైతదే. బంటన్న నవ్వాలని చేస్తుండు. కాస్త నవ్వి టెన్షన్ తీసేసుకొని మంచిగా ఉండుర్రి, సరేనా? పడుకుందాం పార్రి. సరే. అయ్యో వదినా, కాసేపు పడుకోపోయినావు. ఏం పంటాం? 5 అవుతాంది. ఇక పనులు స్టార్ట్ చేయొద్దా? ఊడ్చినావా వదినా? ఊడ్చినా, సల్లినా, ముగ్గులు పెట్టినా. అయితే శ్వేత ఇట్లా బోలు దోమేసే. చెప్పినవి గుర్తున్నాయి కదా, అవే మనసులా పెట్టుకొని మంచిగా పెళ్లి చేద్దాం, సరేనా? సరే గాని అన్న నిన్న అత్తాని అనే మళ్ళా రాకపాయే. అత్తడు ఇక పిల్లగాళ్ళను లేపో. ఏమో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఏందో డెకరేషన్ చేస్తా అని అనే కదా బంటి. అదే ఏందో పట్టుకొచ్చిర్రు. మరి ఇక నువ్వే పోయి లేపో. లేచి ఆ డెకరేషన్ చేయమనిపో. సరే బంటి. బంటి, దేవుడా భగవంతా, నా కొడుకు పెళ్ళైతే ఏ అడ్డంకులు లేకుండా మంచిగా జరిగి పోవాలి. ఎవ్వడు కూడా నా కొడుకును ఏం చెయ్యకుండా చూసుకో భగవంతా. పెళ్ళైనాక ఇద్దరి జంటను నేను అన్ని దేవుళ్ళ కాడికి తిప్పుకొని అత్త, ఈ మొక్కులు ఎల్లించుకొని అత్త. బంటి, నానా బంటి. ఏంద్రు ఒకటేసారి ఏంది అనబడుతుంది? లే బిడ్డలే, తెల్లారుతాంద్రే. ఏందో డెకరేషన్ చేస్తా అని అంటారు కదా. అవునా ఆంటీ? శ్రీను పడుకోని గాని మీరు లేర్రి. ఇద్దరు లేచి ఆ డెకరేషన్ ఏందో ఏద్దరు పార్రి మోకాలు కడుక్కొని బయటిగా లేవురా పన్నకాడికి చాలు. ఆగే 2 నిమిషాలు. 2 నిమిషాలు అంటావు, 2 గంటలు అంటావు. లే బిడ్డలే, మళ్ళా తొందర పనులు కానియాలే. ఇట్స్ ఓకే మాతా, యూ జస్ట్ వెయిట్. అరే లేవురా మాతాజీ, నువ్వు ఆగుతావా లేకపోతే నన్ను ఆగుమంటావా? లే బాంచన్ లేచి అదేందో డెకరేషన్ అంటే చేయుర్రిలే. ఓకే. అరే బయటి లేవురాలే. ఆగుతావారా? రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇవాళ రేపు నిద్ర ఉండదు కానిలే. అత ఇట్లా ఏడవన్నారు, ఇంకా లేచిర్రా లేవలేదా? ఎందుకురా పోయి పక్కన పట్టవా ఏంది? సిగ్గన్న లేకపాయే. నాకెందుకురా సిగ్గు? పాపం వీడి కిందనేమన్నాడు కదా. అన్ని లేపకు, మనమైతే డెకరేషన్ చేద్దాం. పా జల్దీ చేసి స్నానాలు చేద్దాం. సరే పా. కేంద్ర సెట్టు డెకరేషన్ సింపుల్ గా అనిపిస్తదేమ్రా? ఏడా సింపుల్ గా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇంతకంటే మంచిగా డెకరేషన్ చేస్తారా? గదే గాని అంకుల్ ఓకేనా డెకరేషన్? సూపర్ ఉంది బాబు, మంచిగా చేసిర్రు. మీరు స్నానాలు చేసి టిఫిన్ చేయిపోండి, జల్దీ స్టార్ట్ చేద్దాం. ఇదంతా డెకరేషన్ ఎందుకు బావా? పెళ్లి కొడుకుని చేయడానికి. అన్ని ఇక్కడనే చేస్తే మంచిగా ఫోటోలల్లా సూపర్ పడుతుందని మేము ఈ డెకరేషన్ ప్లాన్ చేసినాం. అవునా? సరేలే. నడు స్నానాలు అయిపోర్రి. శ్రీను నువ్వు అయిపోరా ముందు. చేస్తా. అప్పుడే డెకరేషన్ అయిపోయిందా? మరి ఏమనుకుంటానావు? అన్నవానే మంచిగా నువ్వు. పడుకున్నా ఇక నైట్ నిద్రని లేకపాయే. ఇక లావణ్యతోటి ముచ్చట పెట్టుకుంటా పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు ఏమన్నది? బాధపడ
బాధపడుతుంది వాళ్ళ అమ్మ గురించి చెప్పుకుంటా, అమ్ముంటే మంచిగుండు, ఈ లొల్లి లేంది ఇదేంది అని. అవునా, ఎవరికైనా బాధే ఉంటది. కన్న తల్లిని మించిన ప్రేమ ఉంటదా? ఎక్కడా ఉండది. జల్దీ రెడీ అట కాపోర్రి, టైం అవుతుందట. ఏమైంది నాని, రెడీ కాపోర్రిగా. స్నానాలైనా ఆంటీ? అయినే లావణ్య స్నానం చేస్తాంది. జల్దీ చీర కట్టి రెడీ చేయిపోర్రి. నీకు ఇక చీర కట్టచ్చారా? కట్టచ్చా ఆంటీ, ట్రై చేస్తా. నాకు కట్టరాపోతే మిమ్మల్ని పిలుస్తా. అది మామూలు చీరనేరా, పట్టు చీర ఏం కాదు. జల్దీ ఓర్రి. ఆ, అయింది నాని, బ్రష్ చేసిర్రా మీరు? ఆ టిఫిన్ చేసన్నా స్నానం చేయుర్రి, లేకపోతే స్నానం చేసన్నా టిఫిన్ చేయుర్రి. కానివ్వర్రి. సరే ఆంటీ. నా ఆంటీ రాత్రి బాధపడ్డది. మీ అమ్మ ఏం కోచింగ్ ఇచ్చిందిరా? మళ్ళా తెల్లార వరకు సెట్ అయింది. అమ్మ గట్లనే ఇత్తది కోచింగు. కదా పెళ్లి కొడుకోళ్ళం తయారై వచ్చినాం, రావాలి. అమ్మాయి వాళ్ళు ఎప్పుడు లేటైనా ఇక వాళ్ళు చీరలు కట్టుడు సింగారిచ్చుడు కావద్దా బావా? సరే గాని బామ్మర్ది, డెకరేషన్ కి తగ్గట్టు నీ షర్ట్ కూడా కలిసింది కదా. మ్యాచింగ్. మరి మా చెల్లెది కలుతుందో? ఆమెది కూడా ఎల్లోనే కదా, ఖచ్చితంగా కలుస్తుంది. నేను కూడా ఎల్లో షర్ట్ తీసుకుందామని అనుకున్నా గానీ ఇక మంచి ఉండదు ఎందుకు అని అనేసి ఇగో ఈ కలర్ షర్ట్ అయితే తీసుకున్నా. సూపర్ షర్ట్, వాచ్. బామ్మర్ది పెళ్లి కళ వచ్చేసిందిరో, పెళ్లి కళ వచ్చేసిందే బాలా. నువ్వు పాట పాడకు అన్నే, నువ్వు పాటలు అయితే వాడకు. ఆ బంటయ్య పాటలు వాడుట్లా ఫేమస్. చూడు మావయ్య, పెళ్లి కళ వచ్చిందా లేదా మన శ్రీనుకు? సూపర్, నా కొడుకేంది బంగారం. అద్ది లెక్క. ఓ అత్తమ్మ, మేం రెడీ, మీరు రెడీయా కాదా? వాళ్ళు రెడీ అవుతురు బిడ్డ. మీది మొగోళ్ళదేముంటది, తంగి పాయింట్ ఎత్తే అయిపాయే. ఇక ఆడోళ్ళంటే అన్ని వేసుకోవాలాయే, రెడీ కావాలాయే. అంతే. మోన బంగారు తండ్రికి పెళ్లి కళ జోరొచ్చింది. ఇక నిన్ననేమో బాధపడుతీవి. బాధ అనేది ప్రతి ఒక్క తల్లి తండ్రికి ఉంటది బిడ్డ. బంటయ్య ఏం చేసుడు? నీ అమ్మ ఇక మళ్ళా నైట్ది గుర్తు చేయకండి గాని అక్కడ పెట్టు. ఆ, అమ్మని పో జల్ది. ఆ చెల్లెమ్మని చూడాలని శ్రీను ఆతృత పడతాడు. తొందర తీసుకురా పోర్రి. తీసుకత్తా. ఇంతసేపా చెల్లెమ్మ రెడీ కావడానికి? మేము అబ్బాయి వాళ్ళం ఎంత చెప్పన రెడీ అయినావు, ఏం కదా? అవునా అన్నయ్య, ఇక మీరంటే ఓ పాయింట్ అంగి ఎక్కితే అయిపోతది. ఇప్పుడు లావణ్యం చూడుర్రి, మేము ఎంత మంచిగా రెడీ చేసినాము. ఆ చెల్లకేంది అచ్చం లక్ష్మీ దేవత లెక్కనే ఉన్నది. శ్రీను చూపులు కలిసిన శుభవేళ. అన్నయ్య, నువ్వు పాటలైతే సూపర్ పాడతావు. ఆ ముక్కు పుడక తెచ్చుకున్నావు కదా, పెడితే అయిపోవు కదా? అవునా, ఉందా? ఆ బాక్స్ లో ఉంది లత, తీసుకొచ్చి పెడదాం. ఫోటోలైనా వచ్చిండా అనయ్యా? అత్తాండట 2 నిమిషాలు. ఇద్దరు బట్టలు కొంచెం మ్యాచింగ్ అయినట్టే ఉన్నాయి. బంగారు కొండలు, ఎంత సూపర్ ఉన్నారు. అవునా అమ్మా? పెళ్లికల వచ్చేసింది బిడ్డ. మీరు జీవితాంతం ఇట్లనే కలిసి మెలిసి ఉండి మమ్మల్ని మంచిగా చూసుకోవాలని మేమైతే ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాం. తప్పకుండా అత్తమ్మా. బంగారు తల్లియుడు ఎంత ముద్దు ఉన్నది, చీర కట్టుకొని నగలేసుకునే వరకు. బంటి చూసినావా, అచ్చం లక్ష్మీదేవత లెక్క లేదు? లక్ష్మీదేవత లెక్క ఉందనే కదా మా బామ్మర్ది మా చెల్లెని ఇడిచిపెట్టలే. నిజమే. ఇక ముక్కు పుడక పెడితే మంచిగా ఉంటది. పెట్టుపోరా. ఇప్పుడు సూపర్ ఉన్నావు. ఇంకా అమ్మేది రమ్మని పో. అత్తమ్మ అమ్మేటి పోయింది. వస్తాంది. అమ్మనే పెళ్లి బొట్టు పెడుతుంది, ఆగుర్రి. సరే. అబ్బో, మా బామ్మర్ది మొత్తం మా చెల్లెనే చూస్తుండు కదా. ఏమైంది శ్రీను? ఏం లేదు, నేను చూడద్దా ఏంది? మరి దిష్టి జరుగుతుంది, దిష్టి చుక్క పెట్టాలి. ఇప్పుడు పెడతారు కదా పెళ్లి కొడుకును పెళ్లి కూతురు, ఏంగా పెట్టుడే కదా. పెట్టుడే. ఆ దోస్తులు చూసిర్రా, ఈ రకంగానైతే వీళ్ళది పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం అయితే జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాం దోస్తులు. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అయితే మీకు గొడవ ఎందుకు చూపించినామనంటే అంతకంటే ఎక్కువ ఘోరంగా గొడవ అయిందన్నమాట. ఇక వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మామూలుగా చూపిద్దాం, ఎందుకు అంత గొడవ చూపించడం అని అనేసి మేము మామూలుగానే చూపించినాం దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.